నేను అనేది లేనే లేదు. మీలో ఉన్నటువంటి నేనును తీసేయండి, పరిశీలించండి ఒకసారి. ఎప్పుడైతే నేను అనేది నశిస్తుందో ఇక మిగిలిందంతా మనమే, అనంత చైతన్యమే, అనంతమైనటువంటి స్ఫూర్తే, అవధులు లేనటువంటి ఎల్లలు లేనటువంటి స్వరూపమే, ఎల్లలు లేనటువంటి లక్షణమే అని మీరు గ్రహిస్తారు. నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? ప్రతి చోట మనం నాది, నేను చేసుకున్నది, నాకే సొంతం, నేను సాధించింది, ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్, నా జీవితాన్ని నేనే ఏర్పాటు చేసుకున్నాను, నా జీవితాన్ని నేనే తీర్చిదిద్దుకున్నాను, ఈరోజు నా దగ్గర ఉన్నదంతా నేను సాధించింది అని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి వ్యాపార రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, లేదా ఆధ్యాత్మిక రంగంలో కానీ వారు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు, లేదా చిన్నగా ఏదైనా సాధించినా కానీ, ఓ నువ్వు భలే సాధించావయ్యా, మొత్తానికి చేసి చూపించావు అని పొగుడుతూ ఉంటారు. దీంతో ఏమవుతుందంటే, నేనే సాధించాను, నా ప్రయత్నం ద్వారానే సాధించాను, ఈ ఫలితం అంతా కూడా నా కృషి వల్లనే జరిగింది అనేటువంటి గర్వం వచ్చేస్తుంది. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నటువంటి సంగతి. ఒక యుద్ధంలో ఒక రాజు యొక్క సైన్యం గెలిచిందనుకోండి, ఆ రాజుకి సన్మానం చేయడం, యుద్ధంలో నువ్వు గెలిచావని అతన్ని పొగడడం, కానీ మనమంతా కలిసి చేశాం, ఇది మన యొక్క విజయం, మనం సాధించినటువంటి ఫలితం అనేటువంటి ఆలోచన ఉండదు, అలాంటి భావన కూడా రాదు. ఒక పరీక్షలో ఒక విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు అని అనుకుందాం. ఆ విద్యార్థికి సన్మానాలు చేస్తారు, సత్కారాలు చేస్తారు. మరి అతని వెనుక ఉండి నడిపించినటువంటి అతని ఉపాధ్యాయులు, అతని తల్లిదండ్రులు, అతన్ని ప్రోత్సహించినటువంటి అతని మిత్రులు, అతడు నిరుత్సాహపడినప్పుడు, నీరసపడినప్పుడు అతన్ని ఉత్తేజపరిచినటువంటి వ్యక్తులు, పరోక్షంగా ఆయనను ఉత్తేజపరిచినటువంటి, మోటివేట్ చేసినటువంటి ఎన్నో పుస్తకాలు, మాటలు, సంఘటనలు, వాటన్నిటినీ ఎవరు గుర్తుకు చేసుకోరు. అంటే నేను అనేది లేనే లేదు, నేను సాధించాను అని చెప్పడం చాలా తప్పు. ఆ నేను ఎవరు? నేను ఎక్కడున్నాడు? నేను అనేది ఈ విశ్వంలో లేనే లేదు. యాజ్ అన్ ఇండివిజువల్, I am an individual. There is no individual at all in this world. ఉన్నదంతా కూడా మనమే. ఒక పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లవాడు నేనుగా ఎక్కడ పుట్టాడు? ఆ పిల్లవాడి యొక్క జన్మకి తల్లిదండ్రుల యొక్క సహకారం ఉంది, వాళ్ళ యొక్క కలయిక ఉంది. పెంచి పెద్ద చేస్తున్నటువంటి ఆ క్రమంలో నేనుగా ఎక్కడున్నాను? నాకు ఎంతమంది తినిపించారో, ఎంతమంది స్నానం పోసారో, ఎంతమంది బుజ్జగించారో, ఎంతమంది లాలించారో, మందలించారో, కొట్టారో, వాటన్నిటి ఫలితంగా, అంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ప్రత్యక్షంగా వందలాది మంది, వేలాది మంది యొక్క భాగస్వామ్యం అనేది ఉంటుంది. పరోక్షంగా ఈ విశ్వం అంతా కూడా
ఆ వ్యక్తికి సహకరిస్తుంది. మనం పీల్చేటువంటి గాలి, మనం తీసుకునేటువంటి ఆహారం నేనుగా పండించుకున్నానా, నేనుగా ఈ ప్రకృతిని తయారు చేసుకున్నానా, నేనుగా ప్రయత్నం చేస్తూ శ్వాస తీసుకుంటున్నానా, నేనుగా ప్రయత్నం చేస్తూ నా శరీరంలో రక్త ప్రసరణ లేదా నా శరీరంలో జీర్ణక్రియ అనేక క్రియలు జరుగుతున్నాయా, నా శరీరంలో జరిగేటువంటి ఎన్నో జీవన క్రియలు, బయలాజికల్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా నేను సంకల్పించి నా ప్రయత్నం ద్వారా, నా కృషి ద్వారా చేసుకుంటున్నానా? అలాగే నేను ఎవరు అనేటువంటి ప్రశ్న కూడా చాలా అసందర్భమైనటువంటి ప్రశ్న, అర్థం లేనటువంటి ప్రశ్న నా వరకు. నేను ఎవరు, నేను ఎక్కడుంటే కనుక్కుంటాను, నేనుగా ఉంటే కదా ఏదైనా కనుక్కోవడానికి. ఇక మన జన్మకు వస్తే లేదా నా జన్మ నీ జన్మకు వస్తే అనంత చైతన్యం యొక్క సంకల్పంలో ఒకానొక భాగమే ఈ వ్యక్తి లేదా మీరు అయినా. అంటే వీఆర్ జస్ట్ ఎ స్పార్క్ ఆఫ్ దట్ రోరింగ్ ఫైర్, ద ఫైర్ which has no boundaries at all, the fire which is all engulfing. అనంత సృష్టి యొక్క నిర్మాణం చేసినటువంటి ఆ అనంత చైతన్యం యొక్క చిన్న ముక్క, ఒకానొక చిన్న పరమాణువే మనం. ఇక మన జన్మ లేదా నా జన్మకు వస్తే నేను సంకల్పించి, నేను కావాలనుకొని జన్మించినటువంటిదా లేదా మీరు కావాలనుకొని జన్మించారా? అంటే అనంత చైతన్యం, ద ఎవర్ ఎక్స్పాండింగ్ కాన్షియస్నెస్, ఎల్లకాలము విస్తరించబడుతున్నటువంటి అనంత చైతన్యం యొక్క ఒకానొక పరమాణువే మనం లేదా నీవు నేను. ఈ జీవితం యొక్క పటంలో, ఈ జీవిత చట్రంలో నేను అనేవాడు ఎక్కడున్నాడు? లేనే లేడు. ఉన్నదంతా కూడా మనమే. ఆ మనంలో ప్రకృతి ఉంది, ఈ విశ్వ చైతన్యం ఉంది, దానికి వెనుక ఉన్నటువంటి ఒక ప్రబలమైనటువంటి విధి విధానం ఉంది. ఆ విధి విధానం ద్వారానే ఇదంతా జరుగుతుంది అని మనం గ్రహిస్తాం. ఇంకొకటి, నాది అనుకున్నది ఏది నిలబడుతుంది ఇక్కడ చెప్పండి? నా ప్రాణం, నా శరీరం నిలబడుతుందా? నా సంబంధం, నా బంధువులు, నా భార్య, నా పిల్లలు. నేనే నిలబడడం లేదు. నేనే కొంతకాలం తర్వాత ఉనికి కోల్పోయి అసలు ఎలాంటి ఉనికి లేకుండా వెళ్ళిపోతున్నటువంటి ఈ జీవన ప్రయాణంలో నాది అంటూ ఏది ఉంది? ఈ నాది అనేది అహంకారానికి దారి తీస్తుంది. ద వెరీ ఐడియా దట్ ఐ యామ్ దేర్, ఐ యామ్ అన్ అచీవర్ అనేది దట్ ఈస్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఈగో. అహంకారానికి అది దారి తీస్తుంది. We are becoming highly egoistic and egotistic both. దీనివల్ల ఏమవుతున్నాయంటే నీవు ఎవరు, ఆ నీవు నేను ఈ ఇద్దరు ఒకటే అన్నటువంటి సంగతి గ్రహించలేక ఈ సమాజంలో అనాదిగా మనం అనేక వర్గాలను సృష్టించాం. నీవు వేరు, నేను వేరు అని అనుకోవడం బట్టి మనం ఇద్దరం ఘర్షణ పడుతూ ఉన్నాం. దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ థింగ్స్. దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అస్, బిట్వీన్ ఇండివిజువల్స్, నాకు ప్రకృతికి, నాకు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశికి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి, వ్యవస్థలకి,
వాటన్నిటికీ మధ్యన ఎందుకు ఘర్షణ ఉందంటే, కాన్ఫ్లిక్ట్ ఉందంటే, నేను వేరు నీవు వేరు. ఎప్పుడైతే తెలుసుకుంటామో ఉన్నదంతా కూడా మనమే, అనేక మంది యొక్క సహకారం ఉంది, అనేక మంది యొక్క ప్రోత్సాహం ఉంది, అనేక మంది యొక్క భాగస్వామ్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. కేవలం సమాజమే కాదు, ఈ ప్రకృతి విశ్వం అంతా కూడా మన జీవన ప్రయాణంలో మనతో వెంట ఉండి మన వెన్ను తట్టి మనల్ని నడుపుతుంది, నడిపిస్తుంది అనేటువంటి విషయం మనం గ్రహించిన రోజు జీవితంలో a new dimension happens. There opens a new dimension in our life. ఒక కొత్త జీవనానికి, జీవితానికి ఆవిష్కారం అనేటువంటిది జరుగుతుంది. సంథింగ్ అన్ఫోల్డ్స్ ఇన్ అవర్ లైఫ్ దట్ యాక్సెప్ట్స్ ఎవ్రీ డైవర్సిటీ. ఉన్నటువంటి ప్రతి భిన్నత్వం కూడా నేనే ఆ భిన్నత్వం, ఆ భిన్నత్వమే ఈ ప్రపంచం. కానీ ఈ భిన్నత్వంలో ఘర్షణ లేదు, ఈ భిన్నత్వంలో సమైక్యత ఉంది, ఈ భిన్నత్వంలో ఐక్యత ఉంది, సహకారం ఉంది అని మనం గ్రహించిన రోజు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో కరుణ, జీవితంలో సహకారం, జీవితంలో కలిసి జీవించేటువంటి తత్వము, ఇవన్నీ వాటంతట అవే సహజంగా పుడతాయి ప్రతి ఒక్క వ్యక్తిలో. మనిషి చాలా ఉన్నతమైనటువంటి శ్రేణికి చెందినటువంటి జీవి కాబట్టి అందరిని రక్షించాలి, అందరిని ప్రేమించాలనేటువంటి ఆ యొక్క జీవన తత్వం, జీవన సారం ఎప్పుడు ఉద్భవిస్తుందంటే, ఎప్పుడు పుడుతుందంటే, నేనుగా ఏదీ లేదు, ఉన్నదంతా కూడా మనమే. నేను అన్న చోట మనం లేదు, మనం లేని చోట జీవించడంలో అర్థమే లేదు. ఎందుకంటే ఎక్కడైతే మనం లేదో అక్కడ కేవలం ఒక పోరాటం, ఘర్షణ లేదా విరుద్ధమైనటువంటి ఆలోచనలు, ఒకరినొకరు వ్యతిరేకించేటువంటి విధానం, ఒకరితో ఒకరు విభేదించేటువంటి జీవన విధానం అనేటువంటిది మనం చూస్తాం. అదే ఇప్పుడు జరుగుతుంది, అనాదిగా జరుగుతూ వస్తున్నటువంటిది అదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే, జీవుడు తనను తాను వేరు చేసుకొని వ్యక్తిగతము అని అనుకోవడం మొదలుపెట్టాడో, ఆ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే ప్రారంభమైందో అదే ఆలోచనను తన తర్వాత వచ్చేటువంటి సంతతికి, జనరేషన్కి అందిస్తూ వచ్చాడు. ఈరోజు మనలో ఉన్నటువంటి చైతన్యం అంతా కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఏర్పడ్డటువంటి చైతన్యము, లక్షల సంవత్సరాల నుంచి ఏర్పడ్డటువంటి మేధస్సు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, థాట్ ప్రాసెస్, ఇదంతా కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటిది అన్నమాట. కేవలం ఒక 10-20 సంవత్సరాల కాలంలో ఏర్పడ్డటువంటి చైతన్యం కాదు, ఆలోచన కాదు. అనాదిగా ఒక తరం నుంచి ఇంకో తరంకు అందించబడుతూ వస్తున్నటువంటి ఆలోచనే. ఒక చిన్న ఆలోచన చేయడానికి వాళ్ళకు కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఉదాహరణకు, మనిషి అగ్నిని కనుక్కోవడానికి, మ్యాన్ డిస్కవర్డ్ ఫైర్, దట్ టుక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. మనం ఈరోజు అగ్నిని రగల్చాలంటే, టు క్రియేట్ ఫైర్, మనకు హార్డ్లీ ఇట్ టేక్స్ 1 minute. ఒక నిమిషంలో లేదా కొన్ని సెకండ్లలో మనం అగ్నిని రగల్చగలుగుతాం. వి క్రియేట్ ఫైర్. ఎలా వచ్చింది? అక్కడి నుంచి ఆ ఆలోచన రూపంలో, కార్యరూపంలో, ఆ పని రూపంలో వచ్చినటువంటిది. ఈరోజు మనం దాన్ని నేర్చుకునేటువంటి దక్షత, సామర్థ్యం, ఎబిలిటీ అనేది ఈ చైతన్యానికి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? టీచింగ్. దెర్ ఈస్ సంబడి టు టీచ్ us. మనకు నేర్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మొత్తం జ్ఞానాన్ని
మనకు అందించడానికి ఒక వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. కాబట్టి వేల సంవత్సరాలు పట్టినటువంటి, వేల సంవత్సరాలు తీసుకున్నటువంటి ఒక చిన్న విషయాన్ని మనం ఒక క్షణంలో గ్రహించగలుగుతున్నాం, ఒక క్షణంలో నేర్చుకోగలుగుతున్నాం. నేను అనేది లేనే లేదు. మీలో ఉన్నటువంటి నేనును తీసేయండి, పరిశీలించండి ఒకసారి. ఎప్పుడైతే నేను అనేది నశిస్తుందో ఇక మిగిలిందంతా మనమే, అనంత చైతన్యమే, అనంతమైనటువంటి స్ఫూర్తే, అవధులు లేనటువంటి, ఎల్లలు లేనటువంటి స్వరూపమే, ఎల్లలు లేనటువంటి లక్షణమే అని మీరు గ్రహిస్తారు. పరిశీలించండి. నమస్కారం.